అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరు కూడా నిత్యం దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. కొంతమంది వారికి ఇష్టమైన దేవుళ్ళను పూజిస్తే ఇంకొంతమంది వాళ్ళ కుల దైవాన్ని పూజిస్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది అసలు ఏ దేవతలను లేకపోతే చిత్రపటాలు గాని ఆలయానికి గాని వెళ్ళకపోయినా పూజించవచ్చు అనే సందేహాలు ఉంటూ ఉంటాయి. దానికి మన పెద్దలు పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఆవుని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలితం కలుగుతుందని చెప్తూ ఉన్నారనమాట. అలాగే ఆ ఆవుకి కొన్ని పదార్థాలను పెడితే వాటి వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు. అవేంటో నేను ఇప్పుడు చెప్తాను. ఉలవలను పెట్టడం వల్ల వృత్తిలో ఏమన్నా ఇబ్బందులుంటే అవన్నీ తొలగిపోయి వృత్తి అందు నిలకడ అనేది ఉంటుందంట. కానీ ఇప్పుడు నేను చెప్పేవి ఏవైతే ధాన్యాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా 5 గంటల నుంచి 6 గంటలు నానబెట్టిన తర్వాత పెట్టాలి. లేదు అంటే నానబెట్టిన వాటిని ఉడకబెట్టి కూడా వాటికి పెడితే చాలా మంచిదని చెప్తున్నారు. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఇక ఆ తర్వాత చూసుకుంటే బొబ్బర్లను కనుక పెట్టినట్లయితే ధనవృద్ధి అనేది ఉంటుందంట. అలాగే గోధుమలను కనుక నానబెట్టి ఆవుకు పెడితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయట. ఇక బియ్యం పిండి అలాగే బెల్లాన్ని కలిపి గనక ఆవుకి పెడితే మనకు ప్రశాంతత అనేది దొరుకుతుందని చెప్తున్నారు. ఇక కందులను నానబెట్టి కనుక ఆవులకు పెడితే కోపం ఎక్కువ ఉన్న వారికి కోపం తగ్గుతుందని చెప్తున్నారు. అలాగే శనగలను నానబెట్టి ఆవుకి కనుక పెడితే ఆధ్యాత్మిక చింతనం అనేది పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే బెల్లం రాగి పిండిని కలిపి గనక ఆవుకి పెట్టినట్లయితే దారిద్ర్యం అనేది తొలగిపోతుందట. ఇక పెసలను నానబెట్టి గనక ఆవుకి పెడితే విద్యాభివృద్ధి అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే బంగాళదుంపలను కనుక ఉడికించి ఆవుకు కనుక పెట్టినట్లయితే నరఘోష అనేది తగ్గుతుందని చెప్తున్నారు. కానీ పైన చెప్తున్నవి ఏవైనా కానీ మితంగా పెట్టాలి. అమితంగా ఎక్కువగా వాటికి పెట్టి ఇబ్బంది అనేది పెట్టకండి. ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు గమనించండి. అలాగే క్యారెట్లు గనక ఆవుకి పెట్టినట్లయితే వ్యాపారాలు చేసే వాళ్ళకి వ్యాపారంలో ఏమన్నా ఇబ్బందులున్నా తొలగిపోయి వ్యాపార వృద్ధి అనేది జరుగుతుందట. అలాగే బీట్రూట్ పాలకూర గనక పెట్టినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట. ఇక దోసకాయలను గనక ఆవుకి పెట్టినట్లయితే శత్రు నివారణ ఉంటుందట. అలాగే టమాటాలను గనక ఆవుకి పెట్టినట్లయితే వివాహం కాని వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు. అంటే వివాహ ప్రాప్తి సిద్ధిస్తుందని. అలాగే వంకాయలను గనక ఆవుకి పెట్టినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుందట. ఇక అరటి పండ్లను గనక ఆవుకు పెట్టినట్లయితే ఉన్నత పదవులను అధిరోహిస్తారని చెప్తున్నారు. అలాగే బెండకాయలను గనక ఆవుకి పెట్టినట్లయితే మనోధైర్యం అనేది పెరుగుతుందట. అలాగే దొండకాయలను ఆవుకి పెట్టినట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుందట. ఇక వీటితో పాటుగా మినపప్పును కూడా నానబెట్టి ఆవుకు పెట్టినట్లయితే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు. ఈ విధంగా ముక్కోటి దేవతలు కొలువై ఉన్న ఆవుని పూజించినా లేకపోతే వాటికి విధమైనటువంటి ధాన్యాన్ని పెట్టినా కానీ విశేషమైన ఫలితాలనేవి ఉంటాయి.